సో ఇప్పుడు పెప్పర్ మష్రూమ్. సో పెప్పర్ మష్రూమ్ అంటే ఇక్కడ ఏ పెప్పర్ తీసుకుంటున్నారు రాజు గారు మీరు? బెల్ పెప్పర్సా లేకపోతే? బెల్ పెప్పర్ తీసుకుంటున్నాను, కొంచెం మిరియాల పొడి కూడా, పెప్పర్ పౌడర్ కూడా, ఘాటు కూడా ఉంటుందండి. ఓకే. సో మంచి స్నాక్ ఐటమ్. సో అంటే మష్రూమ్ తో తీసుకుంటున్నాం కదా, అవును. సో చాలా బాగా వస్తుంది. సో ఈ సీజన్ కి ఓకే ఓకే అండి. మరి పెప్పర్ మష్రూమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెప్పర్ మష్రూమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ ½ కిలో, తరిగిన క్యాప్సికం 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి ½ టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, మైదా ½ కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? సో ఇక్కడ ముందుగా మనం మష్రూమ్ ను ఒక బ్యాటర్ లో ముంచి తీసి డీప్ ఫ్రై చేసుకుంటాం అండి. సో నూనె వేడి పెట్టుకుంటున్నాం. సో ఒక బౌల్లో మైదా, కొద్దిగా కార్న్ ఫ్లోర్, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, సో ఒకసారి బాగా కలిపేసుకుని సో కొంచెం జారుడుగా కలుపుకోవాలండి. సో అంటే మనకు కొద్దిగా మష్రూమ్కి కొంచెం ఇలా పూతపిండి లాగా రావాలన్నమాట ఇది. అవునండి. ఓకే. సో ఇలాంటి స్నాక్స్కి మనకి కంపల్సరీ బ్యాటర్ అంటే మనం మైదా ఇంకా కార్న్ ఫ్లోరే వాడుకుంటే బాగుంటుందేమో కదా? అవునండి. కొద్దిగా చైనీస్ స్టైల్లో బాగా వస్తుంది. ఓకే. ఓకే ఓకే. సో మష్రూమ్స్ అన్ని ముందుగా ఇంట్లో వేసేసి సో ఈ స్నాక్ ఐటమ్స్కి కొంచెం పెద్ద సైజ్ మష్రూమ్స్ అయితే మనకి బాగుంటాయి కదా? అవునండి. సో వాటిని కొంచెం 2 సగాలు చేసేసి వేసేసుకోవచ్చు. కొంచెం మీడియం సైజ్ ఉంటే డైరెక్ట్గా మనం అలాగే వేసేసుకోవచ్చు. ఒక పూర్తి మష్రూమ్ని డిప్ చేసి వేసేసుకోవచ్చు. ఎస్. ఓకే. సో ఇది మనకు కొంచెం ఫ్రై అయితే మిగతా ప్రాసెస్ మనం చేసేసుకోవచ్చు. నెక్స్ట్ కొద్దిగా వేగాలండి ఇది. ఓకే. సో ఇది అటు మార్చేసుకుని మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. సో మష్రూమ్స్ మనం పచ్చిగానే వేసుకున్నాం కాబట్టి కొంచెం వేగితే మనకు బాగుంటుందండి ఇది. ఓకే. సో దీంట్లో కూడా కొద్దిగా నూనె వేసుకుని సో దాంట్లో మనము క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటాం. అవునండి. ఓకే. సో సన్నగా తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి. ఓకే. సో కొంచెం మనము మష్రూమ్స్ అండ్ ఆ పెప్పర్ కాంబినేషన్లో ఈ 2 కూడా ఉంటే కొద్దిగా టేస్ట్ అనేది బాగుంటుంది కదా? అండ్ మంచూరియా టాస్ చేసినట్టు చేసేసుకోవటం దీనికి కూడా. ఎస్. ఓకే. సో దీంట్లోనే ఉల్లికాడలు, ఓకే, అలాగే మష్రూమ్, క్యాప్సికమ్, బెల్ పెప్పర్. సో మనకి కలర్ క్యాప్సికమ్స్ దొరికినా అవి కూడా యాడ్ చేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా బాగుంటుంది. సో దీంట్లో కొద్దిగా టమాటో సాస్, చిల్లీ సాస్. ఓకే. ఇంకా దీంట్లో మనము స్వీట్నెస్ అంటే ఆ టమాటో సాస్ అలా ఏమీ యాడ్ చేసుకోవట్లేదు, కొంచెం మనకు హాట్గానే ఉండాలి. ఓకే ఓకే. సో అన్ని చిల్లీ బేస్డ్. ఎస్.
కొద్దిగా సోయా సాస్, సో దీంట్లోనే ఉప్పు, ఓకే, కొద్దిగా మిరియాల పొడి ఉంది. సో ఇది తీసేసుకున్నాం. సో ఆ చిల్లీ ఫ్లేవర్ అంతా కూడా కొద్దిగా దానికి పట్టేస్తే మనము తీసేసుకోవచ్చు కదా. ఓకే అండి, సో రెడీ అయిపోయింది. ఓకే, సో పైన కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఓకే, పెప్పర్ మష్రూమ్ రెడీ అండి. ఓకే ఓకే, సో కార్వింగ్ ఏంటి రాజు గారు? చిన్న బర్డ్ చేస్తున్నానండి. బర్డ్, సో కొంచెం ఈ ఓవెల్ షేప్లో ఉండే నిమ్మకాయ తీసుకున్నాను. బేస్, ఓకే సో క్యారెట్ వచ్చేసి హెడ్లా పెడుతున్నాను. ఓకే, సో కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. కొద్దిగా స్లాంట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఓకే ఓకే, సో టూత్ పిక్తో ఫిక్స్ చేస్తున్నాను. సో వింగ్స్ వచ్చేసి టమాటో నుంచి తీసుకుంటున్నాను. ఓకే, సీడ్ పార్ట్ తీసేస్తున్నాను. సో జస్ట్ ఆ వెనకాల స్కిన్ స్కిన్ ఒకటి. సో ఒకవైపు జిగ్జాగ్ అండి. ఓకే, సో ఇవి కూడా టూత్ పిక్తో ఫిక్స్ చేయాలి. ఓకే, సో టేల్ వచ్చేసి ఏదైతే బేస్ కట్ చేసామో సో అది కొంచెం ఇక్కడ స్లిట్ ఇచ్చేసి సో ఇక్కడ ఇలా ఫిక్స్ చేస్తున్నాం. ఓకే, బీక్ వచ్చేసి గ్రీన్ చిల్లీ. ఓ Oh, nice. ఐస్,
సో టూత్ పిక్ తర్వాత చేసి మిరియాలు పెడుతున్నాండి. ఓకే. నైస్ బేబీ బర్డ్. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, చూసారు కదా పెప్పర్ మష్రూమ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెప్పర్ మష్రూమ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. దీనిలో మష్రూమ్స్ ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లికాడలు, క్యాప్సికం వేసి వేయించాలి. దీనిలో చిల్లీ సాస్, సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగాక వేయించిన మష్రూమ్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెప్పర్ మష్రూమ్ రెడీ. Drop.